సరే, అన్నిటికన్నా సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఈ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనే వ్యక్తి దాదాపు 2 లక్షల పైగా ఓట్లు వేసి గెలిపిస్తే శాసనసభకు వచ్చి నీ ప్రజల తరఫున నీ గొంతు వినిపించడానికి ధైర్యం చాలా. నీకు ఎమ్మెల్యే పదవి ఎందుకు? అర్జెంటుగా రాజీనామా చేయాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. మీకే కాదు, మీ వైసీపీలో 11 మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ మీ నాయకుడు జగన్ రెడ్డి కూడా గెలిచి ఎందుకు మీరు శాసనసభకు రాలేకపోతున్నారు? ఎందుకు మీ వాయిస్ వినిపించలేకపోతున్నారు? భయం. అంటే మీరు అధికారంలో 150 సీట్లు వచ్చినప్పుడు నోటికి వచ్చినట్టు బిహేవ్ చేశారు, ప్రజల జీవితాలతో ఆడుకున్నారు. ఇక్కడ అతని బాధితులు ఇక్కడ ఇంకా ఉన్నారు. టైం లేక వాళ్ళతో మాట్లాడే అవకాశం మాకు లేదు, మాట్లాడించే అవకాశం రాలా. మీకు సిగ్గు, అభిమానం, ధైర్యం ఉంటే వచ్చి మీ గొంతు శాసనసభలో వినిపించండి. యూట్యూబర్లతోటి యూట్యూబ్లోను తర్వాత న్యూస్ ఛానల్స్లో మాట్లాడటం కాదు. ఇంక్లూడింగ్ జగన్ రెడ్డికి చెప్తున్నాం, వచ్చి నీ వాయిస్ శాసనసభలో వినిపించు. ఏమన్నా అంటే మాకు మైక్ ఇవ్వట్లేదు, మాకు మైక్ ఇవ్వలేదు. అరే మీరు వచ్చి మాట్లాడండి, ఆ మైక్ ఇస్తారు, అప్పుడుగా తెలుస్తుంది. అది రావడానికి, అది వచ్చి అసలు శాసనసభ చుట్టుపక్కల రావడానికి మీకు ధైర్యం సరిపోట్లా. అధపాతాలను పడిపోయారు కదా, అందుకని భయం. రండి, మీరు అధపాతాలో ఉన్నారు కదా, అక్కడి నుంచి మాట్లాడండి, కనీసం వినపడద్దు మాకు. వీళ్ళు చేసిన ఏదో పనులు బయట పెట్టి దాని గురించి మాట్లాడితే దౌర్జన్యంలా ఉంది. ఇప్పుడు 11 వచ్చినాయి. 11లో ఈసారి సింగిల్ డిజిట్కి పడిపోవద్దని గ్యారంటీ ఏంటి? మీరేమన్నా రామరాజ్యాన్ని నడిపారా? మీరేమన్నా మహానుభావులుగా పరిపాలించారా? ఎప్పుడో 4 సంవత్సరాల 7 నెలలు 3 నెలలు 4 నెలల తర్వాత వచ్చే ఎలక్షన్స్ అప్పుడే వచ్చేస్తాయని చెప్పి జనాలతోటి మైండ్ గేమ్ ఆడుతున్నారు. లేకపోతే మీ కార్యకర్తలను ఉన్న వాళ్ళని సేవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అరే మీ పార్టీలో ఎంతమంది ఉంటారో ఇంకా తెలియదురా, అందరూ వచ్చేస్తున్నారు. చాలామంది బయటకు వచ్చేసారు. మీరు రైట్ హ్యాండ్ అని పేరు పెట్టిన విజయసాయిరెడ్డి బయటకు వచ్చేసాడు. మిగతా వాళ్ళు రావడం పెద్ద లెక్కేం కాదు.